కొండాపూర్ అనే గ్రామంలో కుమార్కి మరియు లక్ష్మికి ఒక్కగానొక్క కొడుకున్నాడు. అతని పేరు కృష్ణ. కృష్ణ చాలా చురుకైన అబ్బాయి. ఎప్పుడూ ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉండేవాడు. ఒకరోజు కృష్ణ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నా, నాకేదైనా ఒక మంచి కథ చెప్పు అని అన్నాడు. దానికి నాన్న, నేనీరోజు పనిలో అలసిపోయాను కృష్ణ, అమ్మనడుగు చెప్తుంది అన్నాడు. కృష్ణ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, నాకేదైనా ఒక మంచి కథ చెప్పమ్మా అని అడిగాడు. దానికి అమ్మ, కృష్ణ, నేను వంట చెయ్యాలి నాన్నా, తాతగారినడుగు చెప్తారు అని చెప్పింది. సరే అని తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతాకాత, నాకొక కథ చెప్పు తాత అని అడుగుతాడు. దానికి తాత, నాకంత ఓపిక లేదు కృష్ణ, నానమ్మనడుగు చెప్తుంది అని చెప్తాడు. అందరూ అలా అనేయడంతో నానమ్మ దగ్గరికి వెళ్ళి దిగులుగా, నానమ్మ, నాకేదైనా ఒక కథ చెప్పు నానమ్మ అని అడుగుతాడు. దానికి కృష్ణ నానమ్మ, సరే కృష్ణ, నీకీరోజు ఒక మంచి కథ చెప్తాను అని కథ చెప్పడం మొదలుపెడుతుంది. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. ఒకరోజు ఆ 7 రాజకుమారులు వేటకు వెళ్ళి చెరువులో 7 చేపలు పట్టారు. ఆ చేపలను తెచ్చి ఎండలో ఎండబెట్టారు. అందులో 6 చేపలు ఎండినవి, ఒక చేప ఎండలేదు. అప్పుడు ఆ చేపనడిగారు, చేపా చేపా, ఎందుకు ఎండలేదు అంటే చేపందట, గడ్డివాము అడ్డమొచ్చింది అని. గడ్డివామునడిగారు, గడ్డివామా గడ్డివామా, ఎందుకు అడ్డమొచ్చావు అంటే గడ్డివాము అందట, ఆవు నన్ను మేయలేదు అని. ఆవునడిగారు, ఆవు ఆవు, ఎందుకు మేయలేదు అంటే ఆవు అందట, మేపరి నన్ను మేపలేదు అని. జీతగాడినడిగారు, జీతగాడా జీతగాడా, ఎందుకు మేపలేదు అంటే జీతగాడన్నాడట, అవ్వ బువ్వ పెట్టలేదు అని. అవ్వనడిగారు, అవ్వా అవ్వ, ఎందుకు బువ్వ పెట్టలేదు అంటే అవ్వ అందట, పిల్లాడు ఏడ్చాడు అని. పిల్లాడినడిగారు, పిల్లాడా పిల్లాడా, ఎందుకు ఏడ్చావు అంటే పిల్లాడు అన్నాడట, చీమ కుట్టింది అని. చివరగా చీమనడిగారు, చీమా చీమా, ఎందుకు కుట్టావు అంటే చీమ అందట, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా మరి అని చెప్పి అక్కడి నుండి టకటకమని వెళ్ళిపోయిందట. కృష్ణ వాళ్ళ నానమ్మ కథ చెప్పడం పూర్తవగానే కృష్ణ వాళ్ళ అమ్మ వంట రెడీ అయింది, అందరూ వచ్చి తినండి అని పిలిచింది. అందరూ వెళ్ళి అన్నం తినేసి వెళ్ళి పడుకున్నారు. కృష్ణ తాతయ్య నానమ్మల మధ్యలో పడుకున్నాడు. ఇది మన ఈరోజు కథ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టోరీతో కలుద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి ఫ్రెండ్స్.